టైగర్ ఎన్టీఆర్ టైటిల్ పాత్రలో నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా 2 భాగాలుగా తెరకెక్కింది. మొదటి భాగం సెప్టెంబర్ 27న గ్రాండ్ గా విడుదల కానుంది. ఇక ఈ సినిమాలో మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటించారు. ఈ క్రమంలో 2 రోజుల క్రితం మేకర్స్ దేవర ట్రైలర్ను ముంబైలో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. ట్రైలర్ ఈవెంట్కు బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్, అనిల్ తడానీతో పాటు పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంపై బాలీవుడ్ జర్నలిస్ట్ ఒకరు కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. ట్రైలర్ ఈవెంట్ జరుగుతున్నంతసేపు జై ఎన్టీఆర్ స్లోగన్స్ చేయడానికి కొంతమంది వ్యక్తులకు డబ్బులిచ్చి తీసుకువచ్చారంటూ సదరు బాలీవుడ్ జర్నలిస్ట్ సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. దేవర సినిమా ప్రమోషన్ పేరుతో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను ముందు సీట్లను కేటాయించి జర్నలిస్టులను వెనక్కు నెట్టారని వెల్లడించారు. బాలీవుడ్ జర్నలిస్ట్ పోస్ట్ చేసిన ఈ వీడియోపై ఇప్పుడు సోషల్ మీడియాలో రకరకాలుగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. దేవర టీంపై ఓ పక్క నెటిజన్స్, మరో పక్క అభిమానుల మధ్య ఓ రేంజ్ వార్ జరుగుతోంది. దేవర టీం సౌత్ సినిమా ఇండస్ట్రీ పరువు తీస్తుందంటూ కొందరు కామెంట్స్ కూడా చేస్తున్నారు. ప్రస్తుతం ఆ జర్నలిస్ట్ వీడియో బాగా వైరల్ అవుతోంది. ఇక దేవర సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ సినిమా రన్ టైం 2 గంటల 57 నిమిషాల 58 సెకండ్లు. జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. విజువల్స్ అద్భుతంగా ఉంటాయని, చివరి 40 నిమిషాలు సినిమాలో హైలైట్ అని ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఎన్టీఆర్ చెప్పడంతో అంచనాలు మరింత రెట్టింపయ్యాయి.